కుంభరాశి వారి గుండె జారిపోయే వార్త ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో పునర్జన్మ బంధం మీ ముందుకు రాబోతుంది. అసలు కుంభరాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి? ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో పునర్జన్మ బంధం మీ ముందుకు ఎందుకు రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజు మీకోసం చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని తీసుకొచ్చాము. ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో మధ్య అయితే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు కొందరు భావిస్తున్నారు. అయితే చాలా కాలంగా మీ జీవితంలో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి లేదా మీ మనస్సుకు ఎంతో దగ్గరైన ఒక బంధం మరలా మీ ముందుకు రావచ్చని సంకేతాలు ఉన్నాయని కొందరు జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. దానిని కొందరు పునర్జన్మ బంధంగా కూడా అయితే చెబుతున్నారు. అయితే దీనిని ఖచ్చితమైన భవిష్యత్తు వాణిగా కాకుండా ఒక ఆధ్యాత్మికంగా లేదా జ్యోతిష విశేషంగా మాత్రమే అయితే చూడాలి. అయితే ఈ 4 రోజుల్లోనూ మీకు అనుకోని ఫోన్ కాల్ రావచ్చు. పాత స్నేహితుడు లేదా బంధువు మిమ్మల్ని సంప్రదించవచ్చు. గతంలో అపార్థాలతో దూరమైన వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని కొందరు నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే మీ మనస్సులో ఎన్నో సందేశాలు ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడు తిరిగి వస్తారు, ఈ సంబంధం నాకు శుభమా లేక పరీక్ష అనే ప్రశ్నలకు సమాధానం కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించండి. మీ మాటల్లో ప్రేమ, సహనం, నిజాయితీ ఉంటే కొన్ని పాత విభేదాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ జీవితాల్లో కొత్త మార్పులను కూడా గమనించవచ్చు. కొంతమందికి అకస్మాత్తుగా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మరికొందరికి ఒక ముఖ్యమైన పరిచయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే కుంభరాశి వారు మిత్రులారా, ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి కూడా గురి చేసేటువంటి అవకాశం ఉంటుందని కొందరు జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే చాలా కాలంగా ముగిసిపోయింది అనుకున్న ఒక బంధం లేదా మర్చిపోయిన ఒక జ్ఞాపకం మరలా మీ జీవితంలోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ కారణంగానే ఈ కాలం కొందరు పునర్జన్మగా జరిగిన బంధంగా అయితే భావిస్తారు. అయితే మీకు చాలా కాలంగా, చాలా రోజులుగా కనిపించని ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు, సోషల్ మీడియాలో సందేశం పంపవచ్చు, లేదా మీరు ఊహించని చోటున ఎదురవ్వవచ్చు. ఆ కలయిక మీలో ఎన్నో పాత జ్ఞాపకాలను మేల్కొల్పవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజులు మీరు ఎవరితోనూ మాట్లాడుతున్నారు, ఎవరిని నమ్ముతున్నారో జాగ్రత్తగా గమనించండి. ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక కారణమయ్యే వస్తారని అంటారు. కొందరు మీకు ఆనందాన్ని ఇస్తారు, మరికొందరు జీవిత పాఠాలను నేర్పిస్తారు. అందుకనే ఆవేశంతో కాకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని అయితే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ కాలం ప్రత్యేకంగా ఉండవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం రావచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు ఎదురు కావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా పాత కస్టమర్ల ద్వారా కొత్త అవకాశాలు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబంలో అపార్థాలు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేయండి. మీ మాటల్లో ప్రేమ, గౌరవం ఉంటే దూరమైన బంధాలు కూడా మరలా దగ్గర అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో ఉదయాన్నే ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయటం, మీకు భక్తి ఉన్న దేవుణ్ణి స్మరించటం, మంచి ఆలోచనలతో రోజు ప్రారంభించటం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది జీవితంలో ఎదురయ్యే నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోవడానికి సహాయపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, జ్యోతిష్య భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ణయించదు. అది కొందరు నమ్మే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం మాత్రమే. మీ కృషి, మీ నిర్ణయాలు, మీ పట్టుదలే మీ జీవితాన్ని నిజంగా మార్చే ప్రధాన శక్తులు అవుతాయని అయితే గుర్తుంచుకోండి. కుంభరాశి మిత్రులారా, ఈ 4 రోజులు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటనను కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా సాధారణమైన రూపంలోనే మన ముందుకు వస్తాయి. అయితే ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట లేదా అనుకోకుండా జరిగిన ఒక కలయిక భవిష్యత్తులో గొప్ప మార్పుకు
దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంటుందని కొందరు జ్యోతిష విశ్లేషణలు భావిస్తున్నారు. అయితే ఆగస్టు 5వ తేదీ మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ఒక సందేశానికి సమాధానం దొరకవచ్చు. మీరు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీ చేతులకు చిక్కే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఓపికతో పరిశీలించడం చాలా మంచిది అని అయితే గుర్తుంచుకోండి. ఆగస్టు 6వ తేదీ మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. పెద్దల సలహాలను వినండి. కొన్నిసార్లు మనకి కనిపించని దారిని పెద్దల అనుభవంతో చూపిస్తారు. కుటుంబంలో ప్రేమ, పరస్పర అవగాహన పెరిగి అయితే అనుకోని సమస్యలకు సహజంగానే పరిష్కారం కూడా అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్టు 7వ తేదీ మీకు కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అయితే వాటిలో కొన్ని భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి కొత్త వ్యక్తిని వెంటనే పూర్తిగా అయితే నమ్మకండి. కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది అని అయితే చెప్పుకోవాలి. అయితే ఆగస్టు 8వ తేదీ మీలో ఆత్మవిశ్వాసం పెంచే రోజుగా కూడా మారవచ్చు. గతంలో సాధించలేకపోయిన ఒక లక్ష్యం వైపు అడుగులు వేసే ఉత్సాహం కూడా కలగవచ్చు. ఈ రోజుల్లో తీసుకునే సానుకూల నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవని చాలామంది విశ్వసిస్తున్నారు. అయితే ప్రేమ జీవితంలో ఉన్న కుంభరాశి వారికి ఈ కాలం అపార్థాలను తొలగించే అవకాశాలుగా కూడా రావచ్చు. అయితే ఒక నిజాయితీతో కూడుకున్న సంభాషణ సంబంధాలను మరింత బలపరుస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉందని కొందరు జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే అది వ్యక్తిగత పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆర్థిక విషయంలో కూడా ఖర్చులను నియంత్రించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు కంటే ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం ఎప్పటికైనా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రశాంతతను అందించవచ్చు. చాలా రోజులుగా కొద్దిసేపు ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం లేదా సానుకూల ఆలోచనలతో సమయం కేటాయించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది అనే చెప్పాలి. మనసుకు ప్రశాంతత ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవటం కూడా సులభమవుతుంది అనే చెప్పుకోవచ్చు. కుంభరాశి మిత్రులారా, మీ జీవితంలో కొన్ని సంఘటనలు ముందుగానే చిన్న చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే అందుకని ఆగస్టు 5 నుంచి 8 వరకు జరిగే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనించండి. ఒక వ్యక్తి పలికిన మాట, ఒక అనుకోని ఆహ్వానం, ఒక పాత పరిచయం లేదా చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక సందేశం మీ ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేయవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి? ఆగస్టు 5, 6, 7, 8 తేదీల్లో పునర్జన్మ బంధం ఏ విధంగా మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.